Hello everyone, hope you all are doing good. So welcome back to my channel Physics Class by KRD Ma'am. You know that we are continuing the chapter vectors. So far we have finished some important concepts regarding vectors. Vectors lo manam vector addition, vector subtraction అనే దాని గురించి నేర్చుకున్నాం అండ్ టైప్స్ ఆఫ్ వెక్టర్స్ చాలా కాన్సెప్ట్ అనేది ఆల్రెడీ కవర్ చేశాను. సో ఎవరైతే ఈ కాన్సెప్చువల్ వీడియోస్ని మిస్ అయ్యారో వాళ్ళ కోసం ఈ కాన్సెప్చువల్ వీడియోస్కి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ బికాస్ ఇవాల్టి క్లాస్ చాలా స్పెషల్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. ఎందుకు అంటే టుడే వీఆర్ గోయింగ్ టు సాల్వ్ న్యూమరికల్స్. సో parallelogram law అండ్ ట్రయాంగిల్ లా ఆఫ్ వెక్టార్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, ఈ కాన్సెప్ట్స్ అన్నిటి మీద కూడా వీఆర్ గోయింగ్ టు సాల్వ్ సర్టెన్ న్యూమరికల్స్. సో చాలామంది పిల్లలు నన్ను వచ్చి అడుగుతూ ఉంటారు, మేడం వెనెవర్ వి సీ అ ప్రాబ్లమ్ ఇన్ ఫిజిక్స్, ప్రాబ్లం చూడగానే కాన్సెప్ట్ ఏంటి అనేది అర్థమవుతుంది, బట్ ఆ ప్రాబ్లంకి ఏ ఫార్ములా అప్లై చేయాలి, ఇదే పెద్ద కన్ఫ్యూజన్. ఎస్, వెరీ గుడ్ క్వశ్చన్. సో దీనికి సమాధానం మీకు ఇవాల్టి క్లాస్లో పర్ఫెక్ట్ సొల్యూషన్ దొరుకుతుంది. ఎందుకంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఫార్ములా ఇస్ నాట్ ఇంపార్టెంట్, కాన్సెప్ట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో ఆ కాన్సెప్ట్ అనేది ఆ టాపిక్కి సంబంధించి లేదా ఆ చాప్టర్కి సంబంధించి మీ కాన్సెప్ట్ అనేది కనుక స్ట్రాంగ్గా ఉంటే ఫార్ములా ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తాయి. అవి ఎలా వస్తాయి, ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి. లెట్ us start today's class, a very lovely class today. We are going to solve certain numericals from even previous years IIT JEE mains లో previous years questions కూడా సాల్వ్ చేద్దాం. మీరు చేసేయగలుగుతారు చూడండి ఇవాళ. సో లెట్ us start our problems. సో ఫస్ట్ ఒక చిన్న ప్రాబ్లంతో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే, ఇఫ్ two forces are given as 2p and root 2p. So these are two forces, 2p and root 2p, and their ఇంకా ఏమి ఇచ్చారు మనకి క్వశ్చన్లో అంటే, and their resultant is root 10p. Now question is, find the angle between the forces. Angle between the forces. This is the question. సింపుల్గా ఉందా, కష్టంగా ఉందా? ఏం భయపడక్కర్లేదు. I'll tell you ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి. ఫిజిక్స్లో ఎప్పుడూ కూడా క్వశ్చన్ చూడగానే దీనికి ఏ ఫార్ములా వేయాలి అనేది అస్సలు ఆలోచించద్దు. లీడ్ ఎప్పుడు కొంతమంది అడుగుతారు, అసలు క్వశ్చన్ ఎలా స్టార్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఎలా స్టార్ట్ చేయాలి? సింపుల్, క్వశ్చన్లో ఇచ్చిన గివెన్ ఇన్ఫర్మేషన్ని రాసుకోండి. దాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ మీరు చేయాల్సింది. క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని రాసుకుంటూ ఉంటేనే మీకు కాన్సెప్ట్ అనేది మైండ్లోకి వచ్చేస్తూ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ని బట్టి నెక్స్ట్ ఫార్ములా వేసుకుంటాం. సో లీడ్ అనేది ఎప్పుడు కూడా క్వశ్చన్లోనే ఉంటుంది. వాట్ ఈస్ ద గివెన్ ఇన్ఫర్మేషన్? క్వశ్చన్లోనే మనకి ట్విస్ట్లు, టర్న్లు అన్నీ కనిపిస్తాయి అన్నమాట. సో ఏమిచ్చారు ఇక్కడ మనకి? టూ ఫోర్సెస్ 2p అండ్ రూట్ 2p. ఇప్పుడు ఏంటివి? 2p రూట్ 2p ఇవి వెక్టార్సా, మ్యాగ్నిట్యూడ్స్ ఇచ్చారా, ఏమి ఇచ్చారు అసలు? ఒకవేళ వెక్టార్ ఇవ్వాలి అంటే, వెక్టార్ ఫామ్లో ఇవ్వాలి అంటే మనకి తెలుసు ఫోర్స్ అనేది వెక్టార్ క్వాంటిటీ. అయితే వెక్టార్ అనేది ఏంటి? మ్యాగ్నిట్యూడ్తో పాటు డైరెక్షన్ కూడా ఇవ్వాలి కదా. డైరెక్షన్ ఎలా తెలుస్తుంది మనకి? అట్లీస్ట్ సెంటెన్స్లు ఎక్కడైనా ఉన్నాయా? ఈస్ట్ డైరెక్షన్, వెస్ట్ డైరెక్షన్, అప్వర్డ్, డౌన్వర్డ్ అలాంటివి ఏమీ లేవు. ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్ ఏమైనా ఉన్నాయా? అలాంటివి కూడా లేవు. అంటే మనకిచ్చిన 2p రూట్ 2p ఏంటి అంటే మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ ద ఫోర్సెస్. సో ఒక ఫోర్స్ని F1 అనుకుంటాము, రెండో ఫోర్స్ని F2. F1కి బార్ పెట్టకూడదు బికాజ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ వాల్యూ మాత్రమే మనకి క్వశ్చన్లో ఇచ్చారు. సో వాట్ ఈస్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ F1? 2p. వాట్ ఈస్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ F2? రూట్ 2p. ఇంకా ఏం గివెన్ ఇన్ఫర్మేషన్ అంటే, their resultant is root 10p. Resultant, we usually represent resultant as root 10p r.
రిజల్టాంట్ని మనం ఆర్తో సింబలైజ్ చేస్తాం కదా, బార్ పెట్టకూడదు బికాజ్ అగైన్ దిస్ ఈజ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఇచ్చినప్పుడు బార్ పెట్టకూడదు. ఒకవేళ బార్ పెడితే మాడ్యులస్ పెట్టాలి. సో నౌ దిస్ ఈజ్ ద గివెన్ ఇన్ఫర్మేషన్. ఏం ఫైండ్ అవుట్ చేయాలి అంటే తీటా బిట్వీన్ ద ఫోర్సెస్. నౌ ఇప్పుడు లీడ్ ఎలా తీసుకోవాలి, ఏం చేస్తే ఆన్సర్ వస్తుంది, మనకి దేనికి ఫార్ములా తెలుసు, రిజల్టాంట్కి ఫార్ములా తెలుసు. రిజల్టాంట్ ఫార్ములా ఏంటమ్మా, ఆర్ ఇజ్ ఈక్వల్ టు √f1² ప్లస్ f2² ప్లస్ 2f1 f2 కాస్ తీటా. రిజల్టాంట్కి ఫార్ములా తెలుసు. సో జస్ట్ గో ఆన్ సబ్స్టిట్యూటింగ్ అంతే. ఇక్కడ నుంచి మొత్తం మ్యాథ్స్ అండ్ మీరు చాలా స్పీడ్గా చేయగలుగుతారు. సో నాకంటే ముందే మీరు స్క్రీన్ పాజ్ చేసి కూడా ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. ఆర్ ప్లేస్లో ఎంత రాసుకోవాలి, √10p f1² 4p² ప్లస్ f2² √2 హోల్ స్క్వేర్ ఈజ్ 2p² ప్లస్ 2f1 f2 2 2s are 4 √2 p into p p² cos theta. So when squaring on both sides 10p² is equal to 4p² plus 2p² is 6p² plus 4 √2p² cos theta. Take out p² common here and p² gets cancelled on both sides. So 10 minus 6 4 is equal to 4 √2 cos theta. So when it comes to the other side, cos theta is equal to 4 √2 by 4 by 4 √2. We have 4 by 4 √2. 4 gets cancelled. Cos theta is equal to 1 by √2. And what is 1 by √2 indicates cos 45 degrees. So what is theta value? 45 degrees. Simplest one and easiest problem. ఎలా చేయాలి చూసారా, గివెన్ ఇన్ఫర్మేషన్ నుంచి లీడ్ తీసుకున్నాం. రిజల్టాంట్ అనగానే ఎప్పుడు ఈ ఫార్ములా రాసేసుకోండి. దట్స్ ఇట్. Moving on to the next problem. Next problem ఏంటంటే, the next problem says the resultant of two unit vectors is also a unit vector. సో ఈ ప్రాబ్లం చూడగానే మనకు అర్థమయ్యేది ఏంటి అంటే యూనిట్ వెక్టార్స్ మీద బేస్ అయి ఉంది. సో ద రిజల్టాంట్ ఆఫ్ 2 యూనిట్ వెక్టార్స్ ఈజ్ ఆల్సో ఏ యూనిట్ వెక్టార్. క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ a bar minus b bar. Find the value of modulus of a bar minus b bar. This is the question. Solution ni start చేద్దాం. ఎలా ఆలోచించాలని చెప్పాను. వాట్ ఈజ్ గివెన్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద క్వశ్చన్, లెట్ us అనలైజ్. ఫార్ములా గురించి అస్సలు ఆలోచించద్దు, కాన్సెప్ట్ని ఆలోచిద్దాం. క్వశ్చన్లో ఏమిచ్చారు, ద రిజల్టాంట్ ఆఫ్ 2 యూనిట్ వెక్టార్స్. అసలు యూనిట్ వెక్టార్ అంటే ఏంటి, కాన్సెప్ట్ రావాలి. యూనిట్ వెక్టార్ అంటే ఏంటో తెలియాలి అంటే ప్లీజ్ ఫాలో మై ప్రీవియస్ క్లాసెస్. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మీకు ఆల్రెడీ తెలిస్తే యు ఆర్ అ జీనియస్, వెరీ గుడ్, లెట్ us ఫాలో. సో వాట్ ఈజ్ యూనిట్ వెక్టార్? యూనిట్ వెక్టార్ అంటే ఎ వెక్టార్ హూజ్ మ్యాగ్నిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు 1. ఏ వెక్టార్కి అయితే మ్యాగ్నిట్యూడ్ 1 ఉంటుందో దానిని యూనిట్ వెక్టార్ అంటారు. లెట్ us కన్సిడర్ అ యూనిట్ వెక్టార్ n1 క్యాప్ అండ్ అనదర్ యూనిట్ వెక్టార్ n2 క్యాప్. వీటి మ్యాగ్నిట్యూడ్స్ ఆర్ గివెన్, నాట్ ద డైరెక్షన్ నీడెడ్. ఓన్లీ మ్యాగ్నిట్యూడ్స్ గురించి మాత్రమే మాట్లాడారు. సో ఇక్కడ యూనిట్ వెక్టార్ మ్యాగ్నిట్యూడ్ 1, దీని మ్యాగ్నిట్యూడ్ కూడా 1. అండ్ ఈ రెండింటి రిజల్టాంట్ ఈజ్ ఆల్సో ఏ యూనిట్ వెక్టార్. ఈ రెండింటి రిజల్టాంట్ కూడా యూనిట్ వెక్టార్ అంటే దాని మ్యాగ్నిట్యూడ్ కూడా 1. సో రిజల్టాంట్ గురించి ఉంది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది వాట్ ఈజ్ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ మైనస్ బీ బార్. అసలు ఏ బార్ మైనస్ బీ బార్కి ఫార్ములా రాసుకుంటే వాట్ ఈజ్ ఏ బార్ మైనస్ బీ బార్,
ఓకే, ఇక్కడ ఏ బార్ బి బార్ ఇచ్చారు కాబట్టి లెట్ us కన్సిడర్ దెమ్ యాజ్ ఏబి. ఏ అనేది ఒక యూనిట్ వెక్టార్, బి అనేది అనదర్ యూనిట్ వెక్టార్ అనుకుందాం. నా ఇప్పుడు ఏ బార్ మైనస్ బి బార్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కాస్ థీటా. ఓకే, ఏ అండ్ బి యూనిట్ వెక్టార్స్, సో వాటి ప్లేస్లో 1 రాసుకుంటాం. ఇంకా అన్నోన్ క్వాంటిటీ ఏంటి అంటే థీటా. థీటా వాల్యూ ఇస్ ద అన్నోన్ క్వాంటిటీ బికాజ్ ఏ అండ్ బి ఆర్ ఎనీవే యూనిట్ వెక్టార్స్. సో ఏ ప్లేస్లో 1, బి ప్లేస్లో 1 రాసుకోవచ్చు, బట్ థీటా ఈజ్ అన్ అన్నోన్ క్వాంటిటీ. సో ఇప్పుడు మనకి గివెన్ ఇన్ఫర్మేషన్ నుంచి వీ నీడ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈజ్ థీటా. చూసారా లీడ్ మనకి క్వశ్చన్ ఎలా వెళ్ళిపోతుందో, ఒకదాని తర్వాత ఒకటి ఆలోచించుకోవడమే. ఇప్పుడు ఇది చెయ్యాలి అంటే నాకేం కావాలి, అవి కావాలి అంటే అన్నోన్ క్వాంటిటీ ఒకటి కనిపిస్తుంది. ఆ అన్నోన్ క్వాంటిటీస్ని ఇప్పుడు గివెన్ ఇన్ఫర్మేషన్ నుంచి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ప్రీవియస్ ప్రాబ్లంలో ఏం చెప్పాను, రిజల్టాంట్ అనేది కనిపించగానే దాని వాల్యూ ఇచ్చారు అంటే ఫస్ట్ రిజల్టాంట్ ఫార్ములా రాసేసుకోవాలి. సో రిజల్టాంట్కి ఫార్ములా ఏంటి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 1 స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab కాస్ థీటా. నౌ వాట్ ఈజ్ ఆర్, ఆర్ వాల్యూ 1 root over a square 1 square plus 1 square plus 2 into 1 cos theta. Squaring on both sides. 1 square is always 1. 1 square plus 1 square, answer 2 plus 2 cos theta. ఓకే, సో ఇక్కడ నుంచి మీకు వచ్చేసింది అనుకుంటున్నాను. చేయగలరా? స్క్రీన్ పాజ్ చేసి నాకంటే ముందే సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో 2 కామన్ తీస్తే వీ హ్యావ్ 1 ప్లస్ cos theta is equal to 1 or 1/2 is equal to 1 plus cos theta. సో ఇక్కడ నుంచి మీ ఇష్టం, ఈ 1ని ఇటు తీసుకురావచ్చు లేదా 1 plus cos theta ప్లేస్లో 2 cos square theta by 2 రాయొచ్చు. ఎలా సాల్వ్ చేసినా ప్రాబ్లం లేదు. సో ఇక్కడ cos theta is equal to 1/2 minus 1, that means minus 1/2. వేర్ ఈజ్ మైనస్ 1/2 ఇన్ కాజ్, కాజ్లో మైనస్ 1/2 ఎక్కడ వస్తుందమ్మా, కాజ్ 120 degrees. కాజ్ 120 degrees is equal to minus 1/2. That indicates theta is equal to 120 degrees. Unknown quantity వచ్చేసింది. Now just substitute here. So now substituting here root over a square b square 1 square plus 1 square. ab యూనిట్ వెక్టార్స్ అని ఆల్రెడీ మనకి ఇచ్చేసారు క్వశ్చన్లో. 2 into 1 into 1 cos 120 degrees because theta value మనకి 120 వచ్చింది. సో వాట్ ఈస్ cos 120 వాల్యూ, minus 1/2. సో రూట్ ఓవర్ 1 plus 1 minus 2 into minus 1/2. 2 gets cancelled, minus 1 into minus plus, so the answer is root 3. So modulus of a bar minus b bar is root 3. So this is the required answer. ఓకే, స్క్రీన్ పాజ్ చేసి మీ నోట్బుక్స్లో నోట్స్ రాసుకుంటున్నారు అనుకుంటున్నాను ప్రాపర్గా. సో కొంచెం లెవెల్ పెంచుకుందాం. నెక్స్ట్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. సో నేను ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క మోడల్లో తీసుకుంటున్నానమ్మా. సో ఈ మోడల్ ప్రాబ్లం ఈజ్ బేస్డ్ ఆన్ యూనిట్ వెక్టార్స్. నౌ విల్ మూవ్ ఆన్ టు సంథింగ్ కాల్డ్ లిటిల్ బిట్, కొంచెం వెరైటీగా, ఇలాంటిది కాకుండా కొంచెం వెరైటీగా వేరొక మోడల్లో చూద్దాము. అదేంటి అంటే you are given the values. For example, if a bar is equal to 3i cap minus 4j cap plus 5k cap and b bar is equal to 2i cap plus 3j cap minus 4k cap. These are the values given. Question is find the vector parallel to a bar plus b bar. Parallel to a bar plus b bar. This is the question given here. So ఇది ఇంకొక వేరొక మోడల్. ఏ బార్ వాల్యూ గివెన్. నౌ సి బార్ ఖచ్చితంగా పెట్టాలి బికాజ్ ఐ క్యాప్ జే క్యాప్ కే క్యాప్ ఉన్నాయి. ఐ క్యాప్ జే క్యాప్ కే క్యాప్ ఇండికేట్ ద డైరెక్షన్. సో మ్యాగ్నిట్యూడ్తో పాటు 3, 4, 5 అనేవి మ్యాగ్నిట్యూడ్స్.
మ్యాగ్నిట్యూడ్తో పాటు మనకి డైరెక్షన్ ఈజ్ ఆల్సో గివెన్. సో డెఫినెట్లీ యూ హ్యావ్ టు పుట్ అ బార్. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ ద వెక్టార్ విచ్ ఈస్ ప్యారలల్ టు దిస్. ఇప్పుడు ఇదంతా కలిపితే మనకి ఒక సింగిల్ వెక్టార్ కదమ్మా. ఏ బార్ సెపరేట్ వెక్టార్, బి బార్ సెపరేట్ వెక్టార్, రెండింటిని యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది? వి గెట్ అ సింగిల్ వెక్టార్, దట్ ఈస్ ఆర్ బార్. సో ఇప్పుడు ఈ సింగిల్ వెక్టార్కి ప్యారలల్గా ఉండే వెక్టార్ని ఫైండ్ అవుట్ చేయాలి. ప్యారలల్గా ఉండాలి అంటే ప్యారలల్ వెక్టార్స్లో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ప్యారలల్ వెక్టార్ అంటే బోత్ ద వెక్టార్స్ మస్ట్ బీ అలాంగ్ ద సేమ్ డైరెక్షన్. రెండు వెక్టార్స్ కూడా సేమ్ డైరెక్షన్లో ఉండాలి. అంటే మనం కన్సిడర్ చేసే థర్డ్ వెక్టార్ ఏదైతే ఉందో ఆ థర్డ్ వెక్టార్ అనేది ఈ ఏ బార్ ప్లస్ బి బార్కి ఖచ్చితంగా ప్యారలల్గా ఉండాలి. దట్ మీన్స్ మనం కన్సిడర్ చేసే ఆ థర్డ్ వెక్టార్ ఏ బార్ ప్లస్ బి బార్ డైరెక్షన్లోనే ఉండాలి. సో ఇప్పుడు ఏ బార్ ప్లస్ బి బార్ డైరెక్షన్ ఏంటో తెలిస్తే కెన్ వి ఫైండ్ అవుట్ విత్ ద థర్డ్ వెక్టార్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు వెక్టార్ విచ్ ఈస్ ప్యారలల్ టు ఏ బార్ ప్లస్ బి బార్, వెక్టార్ విచ్ ఈస్ యాంటీ ప్యారలల్ టు ఏ బార్ ప్లస్ బి బార్, ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు డెఫినెట్గా డైరెక్షన్ గురించి ఆలోచించాలి. సో నేను ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క మోడల్లో చెప్తున్నాను. ప్రీవియస్ ప్రాబ్లమ్ యూనిట్ వెక్టార్ మీద చేసాము. ఈ ప్రాబ్లం ఏంటంటే అమ్మ డైరెక్షన్ బేస్డ్ ప్రాబ్లం అనమాట. సో ఇలాంటి వాటిని ఎలా సాల్వ్ చేయాలి అంటే డైరెక్షన్కి ఫార్ములా రాసుకోవాలి. డైరెక్షన్ అంటే ఏంటి? యూనిట్ వెక్టార్ని కన్సిడర్ చేయాలి, లైక్ ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్. కానీ ఏ బార్ ప్లస్ బి బార్ ఏ డైరెక్షన్లో ఉంది? ఐ క్యాప్ డైరెక్షన్లో ఉందా, కే క్యాప్ డైరెక్షన్లో ఉందా తెలియదు. సో ఏదో ఒక ఎన్ క్యాప్ అనే ఒక వెక్టార్ని కన్సిడర్ చేస్తాం. సో ఎన్ క్యాప్ అంటే ఏంటి అంటే హియర్ ఎన్ క్యాప్ ఇండికేట్స్ it is a vector which indicates the direction of a bar plus b bar. So n cap ఎందుకు అనుకున్నామమ్మా? a bar plus b bar అనేది ఓన్లీ x డైరెక్షన్లో ఉందా, ఓన్లీ y డైరెక్షన్లో ఉందా, ఓన్లీ z డైరెక్షన్లో ఉందా మనకి తెలియదు. సో ఏదో ఒక డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి ఆ డైరెక్షన్ని ఇండికేట్ చేయడానికే మనం ఎన్ క్యాప్ అనే దాన్ని రాసుకుంటాం. సో ఎన్ క్యాప్కి ఫార్ములా ఎలా రాసుకోవాలి? ఆల్రెడీ యూనిట్ వెక్టార్స్ కాన్సెప్ట్ మీరు నా క్లాస్ చూసినా లేదా మీకు ఆల్రెడీ తెలిసిన యూనిట్ వెక్టార్కి ఫార్ములా మీకు తెలుసు. ఆ ఫార్ములాని ఇక్కడ హ్యాపీగా సబ్స్టిట్యూట్ చేసుకోవడమే. సో యూనిట్ వెక్టార్కి ఫార్ములా ఏంటి మీ అందరికీ గుర్తుంటుంది. సో క్విక్గా స్క్రీన్ పాజ్ చేసి నాకంటే ముందే ఫార్ములా రాయడానికి ట్రై చేయండి. తెలియని వాళ్ళు ఇప్పటికి నన్ను ఫాలో అవ్వండి, నెక్స్ట్ మీరే చేసేయగలుగుతారు. సో నేను ఆల్రెడీ యూనిట్ వెక్టార్కి ఫార్ములా చెప్పాను. యూనిట్ వెక్టార్కి ఫార్ములా ఏంటమ్మా? ఇఫ్ సమ్ p ఈజ్ ఏ యూనిట్ వెక్టార్, if p is some unit vector, formula రివైండ్ చేస్తున్నాను. సో p cap is equal to p bar by modulus of p bar. ఇది గుర్తుందా మీకు? యూనిట్ వెక్టార్స్లో మనం డిస్కస్ చేసుకున్నాం. సేమ్ ఇక్కడ అప్లై చేసుకోండి. n cap is equal to p ప్లేస్లో ఏమొస్తుంది మనకి? a bar plus b bar by modulus of a bar plus b bar. అంతే, సింపుల్. సో ఇది డైరెక్షన్ బేస్డ్ క్వశ్చన్. సో ఇలాంటి సెంటెన్సెస్ వచ్చినప్పుడు మీకు అర్థమైతే వెరీ వెల్ అండ్ గుడ్. అర్థమైతే అంటే ప్యారలల్ వెక్టార్ కాబట్టి దీనికి సేమ్ డైరెక్షన్లో ఉండాలి. డైరెక్షన్ అంటే మనం ఒక యూనిట్ వెక్టార్ని కన్సిడర్ చేయొచ్చు బికాజ్ దాని మ్యాగ్నిట్యూడ్ 1, డైరెక్షన్ సేమ్. సో ఎన్ క్యాప్ ఇస్ ఈక్వల్ టు యూనిట్ వెక్టార్ ఫార్ములాలోనే సబ్స్టిట్యూట్ చేసాం. ఇప్పుడు ఏ బార్ ప్లస్ బీ బార్ అంటే ఏంటి, మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బీ బార్ అంటే ఏంటి, వాల్యూస్ రాసుకోవడం, సాల్వ్ చేయడం. సో వాట్ ఈజ్ ఏ బార్ ప్లస్ బీ బార్? ఏ బార్ ప్లస్ బీ బార్ అనేది వెక్టార్ ఎడిషన్, మాడ్యులస్ లేదు చూసారా, ఇది వెక్టార్ ఎడిషన్. సో దీని ఆన్సర్లో కూడా మనకి వెక్టార్స్ ఉండాలి. సో ఏ బార్ ప్లస్ ప్లేస్లో ఏ బార్ వాల్యూ, బీ బార్ ప్లేస్లో బీ బార్ వాల్యూ రాసుకుంటాం. ఏ బార్ వాల్యూ 3i క్యాప్ మైనస్ 4j క్యాప్ ప్లస్ 5k క్యాప్ ప్లస్ బీ బార్ ప్లేస్లో 2i క్యాప్ ప్లస్ 3j క్యాప్ మైనస్ 4k క్యాప్. ఇప్పుడు ఎడిషన్ ఎలా చేయాలి అంటే ఐ కాంపనెంట్ని ఐ కాంపనెంట్తో, జే కాంపనెంట్ని జే కాంపనెంట్తో, కే కాంపనెంట్ని కే కాంపనెంట్తో మాత్రమే యాడ్ చేయాలి. సో 3 + 2 5i క్యాప్ మైనస్ 4 + 3 మైనస్ జే క్యాప్ ప్లస్ 5 మైనస్ 4 ప్లస్ కే క్యాప్. అంతే, మన ఆన్సర్ ఏ బార్ ప్లస్ బీ బార్ ఈజ్ రెడీ. నెక్స్ట్ ఏం చేయాలి? మాడ్యులస్ ఆఫ్
a bar plus b bar, modulus of a bar plus b bar. సో మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బీ బార్ అంటే రూట్ ఓవర్ ఫార్ములా, ఇది ఆర్థోగోనల్ వెక్టార్స్, పర్పెండిక్యులర్ వెక్టార్స్. ఆర్థోగోనల్ వెక్టార్స్ కేసులో ప్యారలలోగ్రామ్లో అప్లికేషన్స్ మై లెక్చర్ నెంబర్ 5లో ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. షార్ట్ కట్ ఫార్ములా ఏంటి అంటే రూట్ ఓవర్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఆర్ రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇక్కడ జెడ్ కూడా ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. సో వాట్ ఈజ్ ఎక్స్? ఐ క్యాప్ డైరెక్షన్లో ఉండేది ఎక్స్ క్వాంటిటీ కాబట్టి రూట్ ఓవర్ 5 స్క్వేర్ ప్లస్ వాట్ ఈజ్ వై -1 హోల్ స్క్వేర్ ప్లస్ వాట్ ఈజ్ జెడ్ +1 స్క్వేర్. సో ద ఆన్సర్ ఈజ్ రూట్ ఓవర్ 25 ప్లస్ -1 హోల్ స్క్వేర్ ఈజ్ 1 ప్లస్ 1. దిస్ ఈజ్ రూట్ 27. సో మనకి మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బీ బార్ ఎంత వచ్చింది? రూట్ 27. కానీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? దిస్ వన్. సో ఎన్ క్యాప్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బీ బార్. వాట్ ఈజ్ ఏ బార్ ప్లస్ బీ బార్? 5i క్యాప్ మైనస్ జే క్యాప్ ప్లస్ కే క్యాప్ బై వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ మాడ్యులస్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బీ బార్? రూట్ 27. సో దిస్ ఈజ్ ద డిజైర్డ్ ఆన్సర్. సో ఎప్పుడైనా ఒక వెక్టార్ ప్యారలల్ టు ఎనీ అదర్ వెక్టార్ అంటే ఈ వెక్టార్ డైరెక్షన్లో ఉండేదే మనకు కావలసిన వెక్టార్ కూడా. సో డైరెక్షన్ని ఫైండ్ అవుట్ చేయడానికి వీ టేక్ ద హెల్ప్ ఆఫ్ యూనిట్ వెక్టార్ ఫార్ములా. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. నెక్స్ట్ కొంచెం లెవెల్ పెంచుకుందాం. మన ప్రాబ్లం బై ప్రాబ్లం వీ విల్ ఇంక్రీజ్ ద లెవెల్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్. ఇప్పుడు కొంచెం జేఈ మెయిన్స్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కూడా జేఈ మెయిన్స్ ప్రాబ్లమ్సే. సో అవి ప్రీవియస్ ఇయర్స్, ఇప్పుడు నేను చెప్పబోయేవి ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్స్లో క్వశ్చన్స్ బేస్ చేసుకున్న మోడల్స్. సో లెట్ us see one model. If R and S are two diagonals of a parallelogram whose consecutive sides are p bar and q bar. Two vectors అన్నమాట, p bar and q bar. సో మన అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే వాట్ యూ నీడ్ టు ఫైండ్ అవుట్ ఈజ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ r square plus s square. This is the question asked. So we need to find out what is r square plus s square. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమనుకున్నాం, ఇది చూడడానికి అసలు ఏమి ఇచ్చారు, దీంట్లో ఏం ఇన్ఫర్మేషన్ ఉంది అని అనిపిస్తుంది కదా. సింపుల్ ప్యారలలోగ్రామ్లో అప్లికేషన్ అంతే. సో చాలా సింపుల్ అనమాట, మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్నే చాలు. ప్యారలలోగ్రామ్కి 2 డయాగ్నల్స్ ఇచ్చారు, 2 వెక్టార్స్ ఇచ్చారు. సో ప్యారలలోగ్రామ్లో వేసేయడమే. అయితే ఒక్కొక్కసారి డైరెక్ట్ కాన్సెప్ట్ లేదా గివెన్ ఇన్ఫర్మేషన్ పెద్దగా కనిపించట్లేదు అన్నప్పుడు వెక్టార్స్ని డీల్ చేసేటప్పుడు బెస్ట్ మెథడ్ ఏంటి, నాకేం అర్థం కావట్లేదు, గివెన్ ఇన్ఫర్మేషన్ పెద్దగా లేదు అన్నప్పుడు బెస్ట్ మెథడ్ ఏంటి అంటే డ్రా డయాగ్రామ్ అండ్ అనలైజ్. అది ది బెస్ట్ మెథడ్ అనమాట. డయాగ్రామ్ వేయగానే మనకు అలా కాన్సెప్ట్ అర్థమవుతూ ఉంటుంది. సో ఇది ఆల్రెడీ ప్యారలలోగ్రామ్లో అని మనకు తెలిసిపోతుంది కాబట్టి బెస్ట్ మెథడ్ ఈజ్ టు డ్రా ద డయాగ్రామ్. సో డయాగ్రామ్ డ్రా చేద్దాం ఫస్ట్. సో లెట్ us డ్రా ఏ parallelogram. So this is a parallelogram. దీని 2 consecutive sides are p bar and q bar అని ఇచ్చారు. So let us consider these two మనకు అలవాటు. So this is p bar and this one is q bar. And according to parallelogram law we very well know that ఇది p bar అయితే దీనికి ప్యారలల్గా ఉంది కాబట్టి this is also equals to p bar. బికాస్ ఒక వెక్టార్ని దానికదే ప్యారలల్గా మూవ్ చేసినప్పుడు ఇట్ రిమైన్స్ అన్చేంజ్డ్. వెన్ ఎ వెక్టార్ ఈజ్ మూవ్డ్ ప్యారలల్ టు ఇట్ సెల్ఫ్ ఇట్ రిమైన్స్ అన్చేంజ్డ్. సో సిమిలర్లీ ఇఫ్ దిస్ ఈజ్ క్యూ బార్, ఈవెన్ దిస్ ఆల్సో రిప్రజెంట్స్ క్యూ బార్. డైరెక్షన్ మారకూడదు. ఇది ఏ డైరెక్షన్లో ఉందో ఇది కూడా అదే డైరెక్షన్లో ఉంటుంది, ఇది ఏ డైరెక్షన్లో ఉందో ఇది కూడా అదే డైరెక్షన్లో ఉంటుంది.
Let us consider the angle between P bar and Q bar is theta. Now ఇంకొకటి ఏమి ఇచ్చారు, R and S are two diagonals of the parallelogram. Parallelogram కి రెండు diagonals ఉంటాయి, ఒకటి long diagonal, another one is short diagonal. Let us name this as R and this as S. ఇప్పుడు R, S అనేవి వెక్టార్ క్వాంటిటీసా కాదా? ఎస్, దే ఆర్ వెక్టార్ క్వాంటిటీస్ బికాస్ parallelogram law ప్రకారం మనకి ఏం తెలుసు, R bar is the diagonal represents the resultant. ఇప్పుడు ఆర్కి డైరెక్షన్ ఎటు పెట్టాలి, ఎస్కి డైరెక్షన్ ఎలా పెట్టాలి? ఇక్కడ ఇంకొక చిన్న ట్రిక్ చెప్పినా, మీరు ప్యారలలోగ్రామే అప్లై చేయక్కర్లేదు, ట్రయాంగిల్లో కూడా అప్లై చేయొచ్చు. బికాస్ ట్రయాంగిల్లో ప్యారలలోగ్రామ్లో అనేవి రెండు వేరువేరు కాన్సెప్ట్స్ కాదు, ఆ రెండు కూడా ఒకదాని నుంచి ఒకటి అడాప్టబుల్ అనమాట. ఒకదానిని ఇంకొక దానిగా కన్వర్ట్ చేసుకోవచ్చు. బోత్ టాక్ అబౌట్ సేమ్ కాన్సెప్ట్. సో ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే పీ బార్, క్యూ బార్ రెండింటి మధ్యన యాంగిల్ తీటా. సో అక్కడి నుంచి డ్రా చేసిన డయాగ్నల్ ఏదైతే ఉందో దట్ రిప్రజెంట్స్ ద రిజల్టెంట్. అంటే ఇక్కడ హౌ కెన్ ఐ రైట్ ఆర్ బార్? ఆర్ బార్ ఈజ్ ద రిజల్టెంట్ ఆఫ్ పీ బార్ ప్లస్ క్యూ బార్. ఐ హోప్ యూ ఆర్ ఏబుల్ టు ఫాలో. ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్ అడిషన్ అనే లెక్చర్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఆర్ బార్ అనేది ఇట్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ పీ బార్ అండ్ క్యూ బార్. డయాగ్నల్ రిప్రజెంట్స్ ద రిజల్టాంట్ ఆఫ్ పీ బార్ అండ్ క్యూ బార్. సరే, ఆర్ బార్ గురించి అర్థమైపోయింది. ఇప్పుడు ఎస్ బార్ డైరెక్షన్ ఎటు పెట్టాలి? ఎస్ బార్ డైరెక్షన్ పెట్టాలి అంటే పీ బార్, క్యూ బార్ ఒక పాయింట్ నుంచి స్టార్ట్ అవుతున్నాయా? లేదు. పీ బార్ ఏమో ఇటువైపు వస్తుంది, క్యూ బార్ దాని వైపు నుంచి ఇట్ ఈస్ గోయింగ్ అవే ఫ్రమ్ ఇట్. సో దిస్ ఈజ్ నాట్ అ జంక్షన్ వేర్ దే ఆర్ స్టార్టింగ్ ఆర్ వేర్ దే ఆర్ ఎండింగ్. అవి మీట్ అయినా అవ్వాలి, అవి డైవర్జ్ అయినా అవ్వాలి. బికాస్ నేను ఆల్రెడీ చెప్పాను, యాంగిల్ బిట్వీన్ టూ వెక్టార్స్ కావాలి అంటే దే హ్యావ్ టు బి అటాచ్డ్ టెయిల్ టు టెయిల్ ఆర్ హెడ్ టు హెడ్. Here neither tail to tail attachment is there nor head to head attachment is there. So S ఈ రెండిటికి it is not resultant. పోనీ ఇక్కడ అబ్జర్వ్ చేద్దామా అంటే ఇక్కడ కూడా హెడ్ టెయిల్ అటాచ్మెంట్ ఉంది, టెయిల్ టెయిల్ ఆర్ హెడ్ హెడ్ అటాచ్మెంట్ ఇస్ నాట్ దేర్. సో ఈ డయాగ్రామ్లో ఇక్కడ మనం గీసిన ఎస్ ఏదైతే ఉందో దిస్ ఇస్ నాట్ రిప్రజెంటింగ్ ద రిజల్టాంట్. మరి ఎస్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? దానికోసం మనం ఇంకొంచెం ఆలోచిస్తే సబ్ట్రాక్షన్ అనేది అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ క్యూ బార్ని ఇఫ్ యూ ఎక్స్టెండ్ క్యూ బార్ బ్యాక్, దిస్ ఈస్ మైనస్ క్యూ బార్. కొంచెం లెంత్ తగ్గిద్దాం. దిస్ ఈస్ మైనస్ క్యూ బార్. ఒకసారి ఇటువైపు మనం ప్యారలలోగ్రామ్ని కంప్లీట్ చేద్దాం. సో దీన్ని ఇలా డ్రా చేశాను. వాట్ ఈస్ దిస్ రిప్రజెంట్స్? ఇది సేమ్ కాబట్టి దిస్ ఈజ్ పీ బార్. ఇది మైనస్ క్యూ బార్ అయినప్పుడు ఇది కూడా మైనస్ క్యూ బార్. ఇప్పుడు చూడండి, పీ బార్ మైనస్ క్యూ బార్ అటాచ్డ్ టెయిల్ టు టెయిల్, పీ బార్ మైనస్ క్యూ బార్ అటాచ్డ్ టెయిల్ టు టెయిల్. సో ఇక్కడి నుంచి మనం డ్రా చేసే డయాగ్నల్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ద రిజల్టాంట్ ఆఫ్ పీ బార్ అండ్ మైనస్ క్యూ బార్. ఇంక ఇప్పుడు ఇటువైపు మర్చిపోండి, ఇక్కడ చూడండి, పీ బార్ మైనస్ క్యూ బార్ రెండు టెయిల్ టు టెయిల్ అటాచ్మెంట్ ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి డ్రా చేసిన డయాగ్నల్ ఏదైతే ఉందో ఇట్ రిప్రజెంట్స్ ద రిజల్టాంట్ ఆఫ్ పీ బార్ అండ్ మైనస్ క్యూ బార్. సో ఇక్కడ దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎస్ బార్. ఎందుకు దీని పేరు ఎస్ బార్ ఎలా రాశాను? ఇక్కడ కదా ఎస్ ఉంది అనుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది ఎస్ అయితే ఇది కూడా ఎస్ఏ కదమ్మా. సో ఏం చెప్పాను, ఒక వెక్టార్ని దానికదే ప్యారలల్గా మూవ్ చేసినప్పుడు వెన్ ఎ వెక్టార్ ఈజ్ మూవ్డ్ ప్యారలల్ టు ఇట్ సెల్ఫ్ ఇట్ రిమైన్స్ సేమ్. సో ఇది ఎస్ అయితే ఇది కూడా ఎస్ బార్ అవుతుంది. సో వాట్ ఈజ్ ఎస్ బార్? ఎస్ బార్ ఈజ్ ద రిజల్టాంట్ ఆఫ్ పీ బార్ అండ్ మైనస్ క్యూ బార్. పీ బార్ ప్లస్ ఆఫ్ మైనస్ క్యూ బార్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. సో పీ బార్ మైనస్ క్యూ బార్. వాట్ ఈజ్ ఎస్ బార్? పీ బార్ మైనస్ క్యూ బార్. అప్పుడు యాంగిల్ బిట్వీన్ పీ బార్ అండ్ మైనస్ క్యూ బార్ ఏమవుతుంది? బికాస్ దే ఆర్ అటాచ్డ్ టెయిల్ టు టెయిల్. టూ వెక్టార్స్ టెయిల్ టు టెయిల్ కానీ హెడ్ టు హెడ్ కానీ అటాచ్ అవ్వాలి, అప్పుడే వాటి మధ్యలో యాంగిల్ని మెజర్ చేయగలం. సో ఈ యాంగిల్ ఏమవుతుంది ఇప్పుడు? ఇఫ్ దిస్ ఈస్ థీటా దిస్ బికమ్స్ ఆబ్వియస్లీ ఎస్ 180 మైనస్ థీటా. సో ఇక్కడ యాంగిల్ థీటా ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ థీటా ఎంత అంటే 180 మైనస్ థీటా, ఇక్కడ థీటా వాల్యూ ఎంత అంటే థీటా అంటే థీటానే. ఎస్, వెరీ గుడ్.
సో ఇప్పుడు ఇంకా ఏం చేయాలి, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి అంటే r²s² అంటే r వాల్యూ s వాల్యూ కావాలి. ఇక్కడ బార్లు ఉన్నాయా లేవు అంటే ఏం అడిగారు, మ్యాగ్నిట్యూడ్స్ అడిగారు. సో ఇవి బార్లు ఉన్నాయి కాబట్టి వీటి నుంచి మ్యాగ్నిట్యూడ్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, మ్యాగ్నిట్యూడ్ r అంటే ఏంటమ్మా మాడ్యులస్ ఆఫ్ r బార్, బోత్ హ్యావ్ సేమ్ మీనింగ్, రెండు మ్యాగ్నిట్యూడ్ని రిప్రజెంట్ చేస్తాయి. ఫార్ములా √p² ప్లస్ q² ప్లస్ 2pq cos θ, a ప్లస్ b ఫార్ములా, a బార్ ప్లస్ b బార్ ఫార్ములా వేయాలి. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ r² is equal to p² plus q² plus 2pq cos θ. Okay, similarly now what is s bar, p bar minus q bar. So p bar minus q bar already ఇక్కడ ఉంది కాబట్టి θ వాల్యూ రిమైన్స్ as θ ఓన్లీ కన్సిడర్ చేస్తాం. ఇది కన్సిడర్ చేస్తే θ 180 మైనస్ θ అవుతుంది. సో వాట్ ఈస్ s వాల్యూ, s is equal to మాడ్యులస్ ఆఫ్ s bar √p² plus q² minus 2pq cos θ, because here theta is 180 minus theta, so minus comes. లేదు డైరెక్ట్గా p బార్ మైనస్ q బార్ వాల్యూ వేసుకుంటాము అంటే p బార్ మైనస్ q బార్ ఫార్ములా ఇది. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ s² is equal to p² plus q² minus 2pq cos θ. మనకు కావాల్సింది ఏంటి, సబ్స్టిట్యూట్ హియర్, వెరీ సింపుల్. ఇంక ఇక్కడ నుంచి మీరు సాల్వ్ చేయగలరు అనుకుంటున్నాను. వాట్ ఈస్ r² ప్లస్ s² is equal to r² p² plus q² plus 2pq cos θ plus s². s² is p² plus q² minus 2pq cos θ. Now the problem has become all the more simple to, this becomes 0. So 2 into p² plus q². So this is the desired answer. సో ఇది చూడడానికి కొంచెం అంటే కష్టంగా అనిపించవచ్చు, బట్ ఇప్పుడు మీరు నేర్చేసుకున్నారు కాబట్టి ఇలాంటి మోడల్లో ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో వెక్టార్స్లో ఈ ప్రాబ్లం నుంచి మనం కొత్తగా ఏం నేర్చుకున్నాము, వెక్టార్స్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు గివెన్ ఇన్ఫర్మేషన్ నాకు అర్థం కావట్లేదు అనిపించినప్పుడు ఫస్ట్ థింగ్ మీరేం చేయాలి, డయాగ్రామ్ డ్రా చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే వెక్టార్స్ ఎప్పుడు కూడా డయాగ్రామ్ ఫస్ట్ డ్రా చేసుకుంటే ప్రాబ్లం బికమ్స్ మోర్ ఈజియర్ అండ్ క్లియర్ ఆల్సో. సో ఇంకొక చిన్న ప్రాబ్లం చూద్దాము. దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్స్ JEE మెయిన్స్. సో ఇఫ్ ద సమ్ ఆఫ్ magnitudes of two vectors is 18 and the magnitude of their resultant is 12. ఇక్కడితో ఇంకా అవ్వలేదు. క్వశ్చన్లో ఇంకా ఏమి ఇచ్చారు మనకి అంటే ఇఫ్ ద రిజల్టాంట్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద స్మాలర్ ఆఫ్ ది ఫోర్సెస్, then find the forces. ఇది క్వశ్చన్. ఈజీగా ఉందా కష్టంగా ఉందా? ఈజీగానే ఉంది కదా. ఈజీగా ఉంటుంది. ఎలా చేయాలి? బికాస్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ద ట్రిక్ హౌ టు సాల్వ్ న్యూమెరికల్స్. ట్రిక్ ఏంటమ్మా, ఫార్ములా గురించి మర్చిపోండి, అస్సలు ఫార్ములా గురించి ఆలోచించద్దు. వాట్ యూ నీడ్ టు థింక్ ఈజ్ వాట్ ఈజ్ గివెన్ ఇన్ ద క్వశ్చన్. టేక్ అ లీడ్ ఫ్రమ్ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్. క్వశ్చన్ నుంచి మాత్రమే లీడ్ తీసుకోండి. సో క్వశ్చన్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని రాసుకుంటూ వెళ్ళిపోదాం. సో లెట్ us స్టార్ట్ అవర్ సొల్యూషన్. సమ్ ఆఫ్ magnitudes of two vectors is 18. Two vectors or two forces. Let us take two forces because forces అని రాసుకున్నాం కదా. సో sum of the magnitudes of
2 forces is 18. రెండు forces magnitude 18. So let us consider 2 forces as F1 and F2. Magnitudes అన్నారు కాబట్టి బార్ పెట్టకూడదు. సో F1 plus F2 is equal to 18. అయిపోయిందా? ఒక ఫార్ములా వచ్చింది మనకి, ఒక సెంటెన్స్. నెక్స్ట్ ఇంకొక సెంటెన్స్ ఏం చెప్తుందమ్మా? ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిజల్టాంట్ ఈస్ 12. వాటి రిజల్టాంట్ మ్యాగ్నిట్యూడ్ 12. సో రిజల్టాంట్ అంటే ఏంటి? ఆర్ ఈజ్ ఈక్వల్ టు 12. అయితే రిజల్టాంట్ అనగానే ఏం చెప్పాను? ఫార్ములా రాసుకోండి. F1 స్క్వేర్ ప్లస్ F2 స్క్వేర్ ప్లస్ 2F1 F2 కాస్ థీటా. మ్యాగ్నిట్యూడ్ అనగానే ఫార్ములా రాసేసుకోండి. దట్ విల్ హెల్ప్ యూ అ లాట్ ఇన్ సాల్వింగ్ ద ప్రాబ్లమ్. ఇవి గివెన్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఏమిచ్చారు ఇన్ఫర్మేషన్? ద రిజల్టాంట్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద స్మాలర్ ఆఫ్ ది ఫోర్సెస్. ఈ రెండు ఫోర్సెస్లో ఒకటి పెద్ద ఫోర్స్, ఒకటి చిన్న ఫోర్స్. సో హియర్ ద గివెన్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఈ రెండింటి రిజల్టాంట్ ఏదైతే ఉందో ఈ రిజల్టాంట్ ఈ రెండిటిలో ఉండే చిన్న ఫోర్స్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. దీనిని ఫార్ములా మ్యాథమెటికల్గా ఎలా రాస్తాము? రాయలేం. ఈ సెంటెన్స్ ఎందుకు ఇచ్చారు అంటే మనం డయాగ్రామ్ గీయడానికి ఈ సెంటెన్స్ ఇచ్చారు. సో డయాగ్రామ్ డ్రా చేద్దాం. నేనేం చేస్తున్నానంటే F1ని చిన్న ఫోర్స్ అని కన్సిడర్ చేస్తున్నాను. మీరు F2ని చిన్న ఫోర్స్ అని కన్సిడర్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో F1 చిన్న ఫోర్స్ అనుకుందాం. ఈ F1కి రిజల్టాంట్ పర్పెండిక్యులర్గా ఉంది. సో దిస్ ఈజ్ ద రిజల్టాంట్ R. ఓకే, లెట్ us take బార్ R బార్. సో యాంగిల్ మేడ్ బై ద రిజల్టాంట్ విత్ ద హారిజాంటల్ ఎంత? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 90 degrees. దీనికోసమే మనకు అసలు ఈ డయాగ్రామ్ ఇచ్చింది కూడా, ఈ సెంటెన్స్ ఇచ్చింది కూడా. సో ఇప్పుడు F1 బార్ ఇక్కడ ఉంది, రిజల్టాంట్ ఈజ్ పర్పెండిక్యులర్ టు F1 బార్. మరి F2 బార్ ఎక్కడ ఉంటుంది? ఎలా డ్రా చేయాలి? కెన్ ఐ డ్రా F2 బార్ హియర్? ఒకవేళ F2 బార్ ఇక్కడ డ్రా చేస్తే ప్యారలలోగ్రామ్ లా ప్రకారం R బార్ ఇటు వస్తుంది మనకి. సో R ఆల్రెడీ ఇక్కడ ఉంది అంటే F2ని ఎలా డ్రా చేయాలి అంటే మనం ఒక ప్యారలలోగ్రామ్ కంప్లీట్ చేస్తే ఈ R అనేది దాని డయాగ్నల్గా రావాలి. సో కంపల్సరీగా F2 విల్ బీ హియర్. దిస్ ఈజ్ F2 బార్. సో ఇది ఎలా తెలుస్తుంది మనకి? సో దీనిని ఇక్కడ డ్రా చేసి దీనికి ప్యారలల్గా డ్రా చేస్తే చూడండి, ప్యారలలోగ్రామ్లో ఇది మనకి డయాగ్నల్ అయిందా లేదా? సో ఇది డయాగ్నల్గా రావాలి, రిజల్టాంట్ డయాగ్నల్గా రావాలి. అలా రావాలి అంటే F2 బార్ని ఖచ్చితంగా ఇటువైపు డ్రా చేయాలి, కానీ ఇటు డ్రా చేయడానికి ఉండదు. అంటే ఇలాంటి సెంటెన్సెస్ ఇచ్చినప్పుడు, ఈ సెంటెన్సెస్ మనకి వెక్టార్స్లో చాలా కామన్గా రిపీట్ అవుతూ ఉంటాయి. వెన్ రిజల్టాంట్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ద వెక్టార్. ఏదైనా ఇచ్చిన రెండు వెక్టార్స్లో ఏదైనా ఒక వెక్టార్కి రిజల్టాంట్ పర్పెండిక్యులర్గా ఉంటే ఖచ్చితంగా సెకండ్ వెక్టార్ మేక్స్ అన్ యాంగిల్ గ్రేటర్ దాన్ 90 degrees. అంతే, ఇది ఫిక్స్ అనమాట. సో ఇందుకే మనం ప్రాబ్లమ్స్ చేసేది కూడా. సో నెక్స్ట్ టైం రిజల్టాంట్ ఒక వెక్టార్కి పర్పెండిక్యులర్గా ఉంది అంటే రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఒకటి ఆల్ఫా వాల్యూ 90 degrees. ఆల్ఫా అంటే ఏమనుకున్నామమ్మా? రిజల్టాంట్ ఒక వెక్టార్తో మేక్ చేసే యాంగిల్. తర్వాత రెండో పాయింట్ ఏంటి? సెకండ్ వెక్టార్ మేక్స్ అన్ యాంగిల్ గ్రేటర్ దాన్ 90 degrees. సారీ, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడ నుంచి ఒక్కసారి టాన్ ఆల్ఫా ఫార్ములా రాసుకోండి. ఇక్కడ రాసేస్తాను. టాన్ ఆల్ఫా ఫార్ములా ఏంటమ్మా? బి సైన్ తీటా బై ఏ ప్లస్ బి కాస్ తీటా. బి అంటే ఇక్కడ F2 సైన్ తీటా బై F1 ప్లస్ F2 కాస్ తీటా. అయితే ఆల్ఫా వాల్యూ 90 degrees. టాన్ 90 degrees వాల్యూ ఎంత? టాన్ 90 degrees వాల్యూ కొంతమంది అన్డిఫైన్డ్ అంటారు, కొంతమంది ఇన్ఫినిటీ అంటారు. సో లెట్ us రైట్ ఇన్ఫినిటీ ఈజ్ ఈక్వల్ టు F2 సైన్ తీటా బై F1 ప్లస్ F2 కాస్ తీటా. ఏదైనా వాల్యూ ఇన్ఫైనైట్ అవ్వాలి అంటే డినామినేటర్లో ఉన్న వాల్యూ 0 అయిపోతుంది. సో ఆ కాన్సెప్ట్ మీద F1 ప్లస్ F2 కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది ప్రాబ్లం. మనకి 3 ఈక్వేషన్స్ ఉన్నాయి, వీటిని సాల్వ్ చేసి F1 F2ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇక్కడ నుంచి నేను తీసుకునే లీడ్ ఏంటంటే కాస్ తీటా అనేది అన్నోన్ క్వాంటిటీ, తీటా వాల్యూ ఇవ్వలేదు మనకి. సో తీటాని ఎలిమినేట్ చేసేస్తే ప్రాబ్లం ఈజీగా సాల్వ్ అయిపోతుంది. సో తీటాని ఎలిమినేట్ చేయడానికి ఇక్కడున్న F2 కాస్ తీటాలో ఇక్కడి నుంచి సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో ఇక్కడి నుంచి F2 కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటి? మైనస్ F1.
దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 12 is equal to root over f1 square plus f2 square plus 2f1 f2 cos theta. f2 cos theta ప్లేస్లో ఏం రాస్తున్నాను, మైనస్ f1. సో మళ్ళీ మీరు నాకంటే ముందు స్క్రీన్ పాజ్ చేసి క్విక్గా చేసేయాలి. సో ఇంక ఇక్కడ నుంచి అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుందమ్మా, f1 స్క్వేర్ ప్లస్ f2 స్క్వేర్ మైనస్ 2f1 స్క్వేర్ విచ్ ఇస్ 12 is equal to స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సో రెండు వైపులా స్క్వేర్ చేయండి. 12 స్క్వేర్ ఎంతమ్మా, 144 is equal to f1 స్క్వేర్ మైనస్ f2 స్క్వేర్ మైనస్ f1 స్క్వేర్. సో ఆన్సర్ ఎంత మిగిలింది, f2 స్క్వేర్ మైనస్ f1 స్క్వేర్. ఏం కనిపిస్తోంది, ఏ ఫార్ములా అప్లై చేయాలి, నెక్స్ట్ ఫార్ములా ఏంటి మీకు అర్థమైపోయి ఉంటుంది, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. సో ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ వేస్తే f2 మైనస్ f1 ఇంటూ f2 ప్లస్ f1 is equal to 144. f2 ప్లస్ f1 18. సో f2 minus f1 is equal to 144 by 18. 9 2 times and 9 16 times 2 8 times. So answer 18. So what did we get, f2 minus f1 is equal to 8 వచ్చింది. మరి ఇప్పుడు f1 f2 ఎలా వస్తుంది, ఆల్రెడీ ఇది మనకు తెలుసు. సో f2 ప్లస్ f1 is equal to 18. సో యాడ్ చేయండి, యాడ్ చేస్తే దిస్ ఇస్ 0. 2f2 is equal to 26. So f2 is equal to 13. f2 13 వచ్చేసింది మనకి, f2 13 we got. మరి what is f1, 18 minus 13. So f1 is equal to 5. That's it. సో మనం అనుకున్న చిన్న వాల్యూ వచ్చిందా లేదా, f1 చిన్న వాల్యూ వచ్చింది, f2 పెద్ద వాల్యూ వచ్చింది. సో స్క్రీన్ని పాజ్ చేసుకుని క్విక్గా నోట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇంకొక జేఈ మెయిన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చూద్దాం. సో ఈ పాటికి మీకు అన్ని మోడల్స్ అర్థమై ఉంటాయి అండ్ ఐ హోప్ యు ఆర్ ఏబుల్ టు సాల్వ్ న్యూమరికల్స్. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని వెరైటీస్ ఆఫ్ మోడల్స్ మీకేమైనా బుక్స్లో ఉంటే సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇట్ విల్ హెల్ప్ యూ అ లాట్ వెన్ యూ సాల్వ్ ఇమీడియట్లీ. ఇప్పటికే మనం చాలా మంచి మంచి మోడల్స్ కవర్ చేసాం కాబట్టి ఈ మోడల్స్ని బేస్ చేసుకుని మీరు ఏ ప్రాబ్లం అయినా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. అయితే నేను చెప్పిన ట్రిక్ తప్పకుండా గుర్తుపెట్టుకోండి, ప్రాబ్లం చూడగానే ఫార్ములా గురించి అస్సలు ఆలోచించద్దు. డు నాట్ థింక్ అబౌట్ ద ఫార్ములా వెన్ యూ లుక్ ఎట్ ది ప్రాబ్లం. జస్ట్ సీ వాట్ ఈస్ గివెన్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ టు అప్లై ద కాన్సెప్ట్. సరే, నెక్స్ట్ జేఈ మెయిన్స్ 2019 ఏప్రిల్ సెషన్లో అడిగిన క్వశ్చన్ ఒకటి చూద్దాము. సో 2019 ఏప్రిల్లో అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే, టూ ఫోర్సెస్ P and Q, two forces P and Q of magnitudes 2f and 3f, 2f and 3f are at angle theta with each other, have యాంగిల్, నేను కొంచెం షార్ట్కట్లో రాస్తున్నాను, థీటా బిట్వీన్ దెమ్. పి అండ్ క్యూ మధ్యలో ఉండే యాంగిల్ ఎంత అంటే థీటా. ఇఫ్ ద ఫోర్స్ క్యూ ఈజ్ డబుల్డ్, then their resultant is also doubled. Their resultant is also doubled. So question ఏంటి అంటే, find the angle theta. Find the angle theta. This is the question. ఈ క్వశ్చన్ 2019 ఏప్రిల్ సెషన్ వన్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్లో అడిగినది. సో ఇప్పుడు దీన్ని చూస్తే మీకు ఈజీ అనిపిస్తుందా, టఫ్ అనిపిస్తుందా? ఈజీగా అనిపించడం మొదలైందా?
సో ఇట్ ఈస్ వెరీ ఈజీ. మనం ఐఐటి జేఈ మెయిన్స్ చాలా టఫ్ పేపర్ అని అనుకుంటాం, కానీ నిజంగా మనం బాగా ప్రాక్టీస్ చేసుకుని వెళ్తే ప్రతి ప్రాబ్లము చూడగానే ఓకే ఇది నేను చెయ్యగలను అనే ఒక ఫీలింగ్ తప్పకుండా వస్తుంది మీకు. సో ఇప్పుడు ఇది మీరు నాతో పాటు సాల్వ్ చేయడం స్టార్ట్ చేయండి, ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. మనం చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటి? రీడ్ ద క్వశ్చన్ అండ్ నోట్ డౌన్ వాట్ ఈస్ గివెన్. సో ఏమి ఇచ్చారు? 2 forces P and Q of magnitudes 2F and 3F. So P magnitude 2F, Q magnitude 3F. Okay, so this is the given information. Next enti ante they have an angle theta between them. If the force Q is doubled, case 2 lo this is case 1. Case 2 lo emannaru Q is doubled, that means P remains the same. So P value is 2F. Q doubled annar kabatti let us take Q dash. Q dash is equal to 2Q. That means 2Q is 3F kada, 2 3s are 6F. Q dash is 6F. Then their resultant is also doubled. Ante original ga case 1 lo if I consider resultant as R, కేస్ 2లోకి వచ్చేటప్పటికి ఏమైందమ్మా? రిజల్టాంట్ ఈజ్ ఆల్సో డబుల్డ్, దట్ ఈజ్ 2R. ఫైండ్ అవుట్ వాట్ ఈజ్ యాంగిల్ థీటా. సో రిజల్టాంట్ అనగానే నేనేం చెప్పాను? వెక్టార్స్లో రిజల్టాంట్ గురించి క్వశ్చన్లో ఇచ్చారు అంటే రిజల్టాంట్ ఫార్ములా రాసేసుకోండి. లెట్ us స్టార్ట్ విత్ కేస్ 1. సో రిజల్టాంట్కి ఫార్ములా √P² ప్లస్ Q² ప్లస్ 2PQ cos theta. Okay, substitute the values. P² 4F² plus Q², sorry 3 3s are 9F² plus 2PQ, 2 2s are 4, 4 3s are 12 F² cos theta. Okay, so just add them. 4F² plus 9F² 13F² plus 12F² cos theta. Just square on both sides, squaring on both sides. R² is equal to 13F² plus 12F² cos theta. సరే దీన్ని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ కమింగ్ టు కేస్ 2. కేస్ 2లో కూడా రిజల్టాంట్ గురించి మాట్లాడారు. సో కేస్ 2 రిజల్టాంట్ ఈస్ 2R. సో 2R is equal to √P² plus Q' plus 2PQ' cos theta. So I am directly writing P² 4F² plus Q' is this 36F² plus 2PQ'. 2 2s are 4, 4 6s are 24F² cos theta. So I hope you understood this direct step. Again squaring on both sides. ఇదేమవుతుంది? 4R² is equal to 4F² plus 36F² is 40F² plus 24F² cos theta. ఇప్పుడు ఏం చేయాలి? హౌ టు టేక్ ద లీడ్? ఫస్ట్ 4ని ఇటువైపు తీసుకెళ్ళిపోండి. సో R² is equal to 10F² plus 6F² cos theta. 4 6 are 24. ఇప్పుడు ఏం చేయాలి? Here you can see R², here you can see R². సింపుల్, సబ్స్టిట్యూట్ R² ప్లేస్లో దీన్ని తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేయడమే. R² ప్లేస్లో 13F² plus 12F² cos theta is equal to 10F² plus 6F² cos theta. F² taking common on both sides, it gets cancelled. So 13 minus 10. 13 minus 10 is equal to, this is 6 minus 12 cos theta. 13 minus 10, 3 is equal to 6 minus 12 minus 6 cos theta. So cos theta is equal to minus 3 by 6. Cos theta is equal to minus 1 by 2. When is theta minus 1 by 2? Whenever theta is equal to 120 degrees. So this is the given answer. సో స్క్రీన్ పాజ్ చేసి నోట్ చేసుకున్నారా? నాతో సమానంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగారా? ఈ ప్రాబ్లం ఇప్పుడు మీకు టఫ్గా అనిపిస్తుందా, ఈజీగా అనిపిస్తుందా? ఈజీగా అనిపించిందా లేదా? సో
జేఈ మెయిన్స్ ప్రాబ్లమ్స్ని కూడా మీరు సాల్వ్ చేయగలుగుతున్నారు అంటే యు ఆర్ ఫైండింగ్ ద కాన్సెప్ట్ బెటర్. మీరు ఆన్సర్ని చేయగలుగుతున్నారు అంటే మీ కాన్సెప్ట్స్ స్ట్రాంగ్గా అవుతున్నాయి. అండ్ మోర్ ఓవర్ ప్రాబ్లమ్స్ వెరైటీ ఆఫ్ మోడల్స్ చేసేటప్పటికి మనకి కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది. సో జేఈ మెయిన్స్ ప్రాబ్లమ్స్ ఏమి టఫ్ కాదు, మనం కూడా సాల్వ్ చేయగలము అనే కాన్ఫిడెన్స్ మీలో వచ్చింది అనుకుంటున్నాను. లాస్ట్ వన్ మోర్ ప్రాబ్లం మళ్ళీ జేఈ మెయిన్స్ నుంచి డిస్కస్ చేద్దాము. సో ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే సేమ్ 2019 ఏప్రిల్, two vectors a bar and b bar have equal magnitudes. The magnitude of a bar plus b bar is n times the magnitude of a bar minus b bar. క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ a bar and b bar. Now this is the question. సో ఈ క్వశ్చన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి? సో ఇక్కడ నేను మీకు ఆప్షన్స్ కూడా ఇస్తాను, బికాజ్ మీకు కాన్ఫిడెన్స్ పెరిగింది అనుకుంటున్నాను. ఆ పెరిగిన కాన్ఫిడెన్స్తోనే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి స్టార్ట్ చేయండి. ప్రాబ్లమ్ ఆప్షన్స్ ఏంటి అంటే ఆప్షన్ ఏ అప్పారావు, బి బాబురావు, సి సిన్నారావు, డి దుర్గారావు. Option A given as sin theta is equal to n square minus 1 by n square plus 1. Option B cos theta is equal to n square minus 1 by n square plus 1. C sin theta is equal to Sinnarao is equal to n minus 1 by n plus 1. Durgarao says cos theta is equal to n minus 1 by n plus 1. వీళ్ళలో ఎవరు మనకి విన్ అవుతారు, ఎవరు కరెక్ట్, విచ్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. లెట్ మీ చేంజ్ మై పెన్ వన్స్. సో స్టార్ట్ చేశారా ప్రాబ్లం? లెట్ us స్టార్ట్ ద ప్రాబ్లం. ఏం చెప్పాను? గివెన్ ఇన్ఫర్మేషన్ చూసుకోండి. ఏ అండ్ బి బార్ హ్యావ్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్స్. ఫస్ట్ స్టెప్ ఏం రాయాలి? A and B have equal magnitudes అంటే modulus of A bar is equal to modulus of B bar is equal to sum A అనుకుందాం. సో modulus of A bar వీటి magnitudes అంటే దీనిని సింపుల్గా A is equal to B is equal to A అనుకుందాం. ఏదైనా అనుకోవచ్చు కదా, A అనుకోవచ్చు, B అనుకోవచ్చు, బికాస్ దే హ్యావ్ ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్స్. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బీ బార్ చదువుతూ. క్వశ్చన్ చాలా ఈజీగానే ఉంటాయమ్మా. మనం క్వశ్చన్ ఎలా ఇచ్చారో మనం ఎలా చదువుతున్నామో అలాగే ఈక్వేషన్ రాసేసుకోవడమే. సెంటెన్స్ ఎలా ఉందో అలాగే ఈక్వేషన్ రాయాలి. ఇక్కడ ఏం ఇచ్చారు చూడండి ఒకసారి. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బీ బార్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ ప్లస్ బీ బార్ ఈజ్ ఈక్వల్ టు n times the magnitude of A bar minus B bar. That's it. ప్రాబ్లమ్ని ఎలా ఇచ్చారో అలా రాసేసుకుందాం. సో magnitude of A bar plus B bar is equal to n times the magnitude of A bar minus B bar. అంతే. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్స్ ఎప్పుడైతే ఇచ్చారో రిజల్టాంట్కి ఫార్ములా రాసేసుకోవడమే. సో మాడ్యులస్ ఆఫ్ A bar plus B bar ఫార్ములా మీకు తెలుసా తెలీదా? ఎస్, యు నో. A square plus B square plus 2AB cos theta is equal to n into A bar minus B bar formula root over A square plus B square minus 2AB cos theta. Okay, squaring on both sides. అయితే A is equal to B కదమ్మా. సో వీ కెన్ రైట్ A ప్లేస్లో A రాస్తే దిస్ ఈస్ A square plus A square plus 2A square cos theta is equal to n square into A square plus A square minus 2A square cos theta, squaring on both sides.
ఏ స్క్వేర్ కామన్ తీసేయండి, ఏ స్క్వేర్ కామన్ తీసేయచ్చు, 2a స్క్వేర్ కామన్ తీయచ్చు. ఇన్ఫ్యాక్ట్ 2a స్క్వేర్ కామన్ తీస్తే 1 ప్లస్ కాస్ తీటా ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా 2a స్క్వేర్ కామన్ తీస్తే 2a స్క్వేర్ n స్క్వేర్ 1 మైనస్ కాస్ తీటా. ఇక్కడ నుంచి స్క్రీన్ పాజ్ చేసి మీరు చేయగలరా? ఎవరు గెలుస్తారు? అప్పారావు, బాబురావు, సిన్నారావు, వీళ్ళలో విచ్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్? సో లెట్ us take 2a square gets cancelled. రిమైనింగ్ ఏంటి? 1 ప్లస్ కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్ మైనస్ n స్క్వేర్ కాస్ తీటా. n స్క్వేర్తో మల్టిప్లై చేసాం. సో n స్క్వేర్తో మల్టిప్లై చేసాం కాబట్టి ఇది ఇటువైపు వస్తే 1 మైనస్ n స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఇటువైపు వెళ్తే 1 ప్లస్ ఎన్ స్క్వేర్. లెట్ us బ్రింగ్, అంటే ఇక్కడ ఉన్న వాటికి మనం ఆప్షన్స్ తెచ్చుకోవాలి కాబట్టి సో ఐఎమ్ గోయింగ్ టు రైట్, దీనిని ఇటువైపు తీసుకెళ్దాం. n స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు, n స్క్వేర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు దిస్ కమ్స్ టు ద అదర్ సైడ్. కాస్ తీటా కామన్ తీస్తే 1 ప్లస్ ఎన్ స్క్వేర్, ఈ ఎన్ స్క్వేర్ ఇటువైపు వస్తుంది. సో అయిపోయింది ప్రాబ్లం. ఇక్కడ నుంచి ఎవరు గెలిచారు చెప్పగలరా? కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు n స్క్వేర్ మైనస్ 1 బై n స్క్వేర్ ప్లస్ 1. సో బాబురావు విన్స్ ద రేస్. సో మీకు కూడా బాబురావు వచ్చాడా? ఈ ఆన్సర్ కరెక్ట్ వచ్చిందా? ఈ ఆన్సర్ కరెక్ట్ వచ్చింది అంటే మీరు మెయిన్స్ లెవెల్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు ఇవాళ. సో అయితే మీకు ఇక్కడ ఒక చిన్న డౌట్ వచ్చి ఉండొచ్చు, దీన్ని ఇలాగే ఎందుకు చేయాలి? ఇంకొక చిన్న మోడల్ ఉంది, తీటా వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి ఇంకొక మెథడ్ కూడా ఉంది. అయితే మనకి ఆప్షన్స్ ఇలా ఇచ్చారు కాబట్టి ఈ మెథడ్లో చేసాం. ఒకవేళ ఆప్షన్స్ ఇవ్వలేదు అనుకోండి, దేర్ ఈజ్ అనదర్ వాల్యూ ఆల్సో. ఆప్షన్స్ ఆర్ నాట్ గివెన్ అనుకుంటే మనం ఇక్కడి నుంచి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఈ స్టెప్ నుంచి చూడండి. 1 ప్లస్ కాస్ తీటా ఇజ్ ఈక్వల్ టు n స్క్వేర్ ఇంటూ 1 మైనస్ కాస్ తీటా. 1 ప్లస్ కాస్ తీటా వాల్యూ ఎంత? 2 కాస్ స్క్వేర్ తీటా బై 2. 2 cos square theta by 2 is equal to n square 1 minus cos theta value ఎంత? 2 sin square theta by 2. So 2 gets cancelled again on both sides. దీన్ని ఇటువైపు తీసుకురండి. sin square theta by 2 by cos square theta by 2 is equal to 1 by n square. టేకింగ్ స్క్వేర్ ఆన్ బోత్ సైడ్, స్క్వేర్ రూట్ చేస్తే సైన్ తీటా బై 2 బై కాస్ తీటా బై 2 ఈజ్ టాన్ తీటా బై 2 ఈజ్ ఈక్వల్ టు 1 బై ఎన్. సో మళ్ళీ తీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో టాన్ ఇన్వర్స్ 2 ఇంటూ టాన్ ఇన్వర్స్ వస్తుంది. సో దిస్ ఈజ్ అనదర్ మెథడ్ ఆఫ్ సాల్వింగ్ ద సేమ్ ప్రాబ్లం. అయితే ఈ మెథడ్లో ఎందుకు చేయలేదు, ఇదే ఎందుకు చేసాము అంటే మనకు ఆప్షన్స్లో ఇది ఇచ్చారు కాబట్టి ఈ మెథడ్ని చూస్ చేసుకున్నాం. ఒకవేళ ఆప్షన్స్లో ఇది ఇస్తే ఈ మెథడ్నే చూస్ చేసుకుంటాం. సో ఇవాళ మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చేయడం వల్ల ఐ హోప్ యూ గాట్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ అటెంప్టింగ్ ప్రాబ్లమ్స్.